ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ వాట్స్ దేర్ ఇన్ విత్ థ్యాంక్స్ గివింగ్. కొలస్సియన్స్ 4th chapter 2nd verses. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మార్గంలో నడవాలని మనము నిశ్చయించుకున్నప్పుడు దేవుని శత్రువు మన శత్రువుగా మారతాడు. వాడు సింహంలాగా పొంచి ఉంటాడు, ఎవరిని మృంగాలా అని. మరి అందుకనే లేఖనాలు మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాయి. మరి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంతో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని. మరి దేవుని సిలువకు అప్పగించే ముందు గెత్సెమనే తోటలో కూడా మరి శిష్యులతో పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి అని చెప్తారు. కానీ మరి వాళ్ళు కూడా నిద్రపోతారు. మరి దేవుడు వస్తాడు, మళ్ళీ చూసినప్పుడు వారు నిద్రావస్థలో ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. మరి ఆత్మ ప్రార్థన చేయడానికి సిద్ధమే, కానీ మన శరీరము బలహీనంగా ఉంటుందని యేసు తనతో చెప్పిన మాటలు పేతురు గుర్తుకు తెచ్చుకుంటాడనమాట. అంటే మనం ఎప్పుడూ కూడా ప్రార్థన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ రాజ్యాలు కూడా అన్ని చోట్ల మోసం విస్తరించబడి ఉంది. యథార్థ పరిచారకుల కంటే అబద్ధ ప్రవక్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకనే యేసు ముందుగానే శిష్యులను హెచ్చరించాడు, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. మరి మత్తయి సువార్త 24:4, మార్కు సువార్త 13:5లో మనకి స్పష్టంగా రాయించారనమాట. మరి ఇంకా మనము ఆలోచించినట్లయితే దేవుని పనులు చురుగ్గా ఉండాలి. మన సొంత తోటను మనం ఎలాగా జాగ్రత్తగా కాసుకుంటామో, సమయం లేనప్పుడు కూడా మరి దానికన్నా సమయం కేటాయించి ఏ విధంగా అయితే మన తోటను కాపాడుకుంటామో అటు రీతిగా మరి మనము ప్రార్థన విషయంలో కూడా సమయం కేటాయించుకొని, అంటే మనకున్న పరిస్థితులు పనులను బట్టి, మనం చేస్తున్న వృత్తులు వ్యాపారాలను బట్టి మనము దానిలో లీనమవ్వకుండా ప్రార్థన చేయడానికి మనము సమయం కేటాయించుకొని మరి దేవుడుకి మనం ప్రార్థన చేసి దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత గలవారమే. మరి బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా అయితే మరి సోమరతనాన్ని బట్టి మరి నూనె సిద్ధపాటు లేకుండా నూనె లేకుండా ఉండకుండా ఉన్నారు. మరి అలా కాకుండా మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని మెలకువతో ఉండి మరి దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత కలగమై ఉండాలని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు వాగ్దానముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుగుగా ఉండండి అని వాక్యంతో సెలవిచ్చారు. మేము కూడా బుద్ధిగల కన్యకల వలె ప్రార్థిస్తూ సిద్ధపాటు కలిగి మరి మేము మోసపోకుండా ఉండనట్లు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకొని ఆత్మను శరీరమును బలపరుచుకునేవారుగా మరి మేమందరము కూడా సూలమ్మతి సాక్ష్యము ఏ విధంగా ఉందో ప్రభా, మరి మెలకువగా ఉండి ప్రార్థన చేసుకొని మరి నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని అన్నదని షూలమ్మతి ఏ విధంగా అయితే ఒక స్త్రీ సాక్ష్యం చెప్పిందో అటు రీతిగా మేమందరం కూడా సాక్షులుగా ఉండలాగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.